హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ అప్డేట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ యూట్యూబ్ ఛానల్ మిరాయ్. ఇక ఈ సినిమా రివ్యూ విషయానికి వస్తే, సినిమా డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని గారు, అలాగే హీరో తేజ సజ్జ, మంచు మనోజ్ విలన్గా, రితికా నాయక్ హీరోయిన్గా, శ్రేయ, జగపతి బాబు, జయరామ్ గారు మిగతా క్యారెక్టర్లలో చాలా బాగా యాక్ట్ చేశారు. ఇక సంగీతం గౌరవ్ హరి గారు అందించారు. ఇక ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటంటే, సామ్రాట్ అశోకుడు కళింగ యుద్ధం గెలిచాక అక్కడ జరిగిన విధ్వంసాన్ని తలుచుకొని చాలా బాధపడతాడు. ఆ వినాశనానికి కారణం తనలోని దైవశక్తి అని అనుకొని, ఆ దైవశక్తిని 9 గ్రంథాల్లో ఉంచి దాన్ని 9 మంది యోధులకు ఇచ్చి దాన్ని రక్షించమని చెప్తారు. అయితే వాటి రక్షణ బాధ్యత 9 మంది యోధుల్లో ఉంటుంది. కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఆ గ్రంథాలపై దుష్టశక్తి మహావీర్ లామా, ఆ క్యారెక్టర్ చేసిన మంచు మనోజ్ గారు ఎలాగైనా ఆ 9 గ్రంథాలను సాధించుకోవాలని, ఆ 9 గ్రంథాలను తన దగ్గర ఉంచుకొని వాటిలోని శక్తులతో ప్రపంచాన్ని ఏలాలని ఆశతో ఉంటాడు. ఇక ఒక్కో గ్రంథం దగ్గరికి వెళ్తూ వాటికి రక్షణగా ఉన్న వారిని చంపేసి ఆ గ్రంథంలోని శక్తులను సంపాదించుకుంటూ వెళ్తాడు. అయితే 8 గ్రంథాలను సాధించగలుగుతాడు, కానీ 9వ గ్రంథాన్ని సాధించడం అంత సులభం కాదు. దాన్ని సాధిస్తే ఒక వ్యక్తి అమరత్వాన్ని పొందగలడు. అటువంటి గ్రంథానికి రక్షణగా అంబిక అంటే శ్రీయ గారు దానికి రక్షణగా ఉంటారు. మహావీర్ రూపంలో ప్రపంచానికి ఎదురుకానున్న ఈ ముప్పును శ్రీయ ముందరనే తన దివ్య దృష్టితో గ్రహిస్తుంది. అయితే ప్రపంచానికి కానున్న ముప్పును ముందే జ్ఞాన దృష్టిలో అంబిక చూస్తుంది. అతన్ని ఎదుర్కొనేందుకు తనకు పుట్టిన బిడ్డ వేదాను పసికందగా ఉన్నప్పుడే దూరం చేసుకోవాలని అగస్త్యముని చెప్పినందుకు ఆ బిడ్డను ఒక అనాథగా వదిలేస్తుంది. అయితే తర్వాత ఏమవుతుంది, ఆ బిడ్డ ఏ విధంగా ఎక్కడెక్కడ పెరుగుతాడు, పెరిగిన తనకి ఈ తన తల్లి గురించి తెలుస్తుందా తెలియదా, ఒక కామన్ మ్యాన్గా ఎదిగిన తను ఒక దుష్టశక్తిని ఎదుర్కోగలుగుతాడు అన్నదే మూవీ లైన్. ఇక ఓవరాల్ సినిమా విషయానికి వస్తే, సినిమా అయితే నాకు నచ్చింది. ఇది నా పర్స్పెక్టివ్లో ఉన్న విధానాన్ని అందరికీ నచ్చాలని లేదు, కానీ నాకైతే సినిమా చాలా చాలా బాగా నచ్చింది. డైరెక్టర్ గారి డైరెక్షన్ కానీ, ఆ విజువల్ ఎఫెక్ట్స్ కానీ, మ్యూజిక్ కానీ చాలా బాగున్నాయి. ఇక మన హీరో చేసే యాక్టింగ్ చాలా బాగుంది. అలాగే గెటప్ సీన్ గారు కానీ, మిగతా క్యారెక్టర్లు కానీ చాలా బాగున్నాయి. శ్రేయ గారి క్యారెక్టరు, జగపతి బాబు గారి క్యారెక్టరు చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు. ఎవరికి తగ్గకుండా ఈ సినిమాకు న్యాయం చేశారు. ఇక ఓవరాల్గా మూవీలో నాకు నచ్చిన క్యారెక్టరైజేషన్ అంటే మంచు మనోజ్ గారి విలనిజంలో చాలా బాగున్నారు. ఆయన 9 గ్రంథాలు సాధించడానికే ప్రయత్నించే తీరు, దానికి ఆయన పడే శ్రమ, ఆ ఫైట్ సీన్స్ చాలా బాగున్నాయి. ఇక ఈ సినిమాలో తేజ సజ్జా గారిని 2 డిఫరెంట్ క్యారెక్టర్లలో చూడొచ్చు. వేద పాత్రలో తేజ సజ్జా గారు ఫస్ట్లో ఒక నార్మల్ కుర్రాడిలా అల్లరి చేష్టలు చేస్తూ ఉంటాడు. ఇంకా తన లక్ష్యం తెలుసుకున్నాక ఒక యూతుడిగా మారిన తర్వాత వేరియేషన్లో చాలా బాగా కనిపిస్తాడు. యాక్షన్ సీన్స్ కోసం తను పడిన కష్టం తెరపై కనిపిస్తుంది. మహావీర్ లాగా మంచు మనోజ్ గారు తన విలనిజం కూడా చాలా బాగా చూపించారు. తన లుక్, స్క్రీన్ ప్రజెన్స్ చాలా బాగా కుదిరాయి. ఇక ఆ పాత్ర గతాన్ని ఇంకాస్త శక్తివంతంగా చూపిస్తారు. హీరో తల్లిగా అంబిక పాత్రలో శ్రేయ చాలా బాగా యాక్ట్ చేసింది. కథలో ఎంత ముఖ్యమైన పాత్ర అనేది ఆ క్యారెక్టర్ చూస్తే తెలుస్తుంది. అలాగే ఇక టర్న్ ఓవర్ పాయింట్గా జయరామ్ గారి పాత్ర కూడా చాలా బాగుంటుంది. అలాగే జగపతి బాబు గారి పాత్ర కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక మెయిన్గా హీరోయిన్ క్యారెక్టర్లో చేసిన రితికా నాయక్ గారు హీరోను ముందరికి నడిపించే ఒక సాధనంలాగా యూస్ చేసుకొని చాలా బాగా చేశారు. ఇక ఈ సినిమాలో కామెడీ కోసం కిషోర్ తిరుమల గారిని వెంకటేష్ మహాలలో పోలీస్ ట్రాక్ సెట్ చేశారు. అయితే అది మరీ అంతగా ఏం వర్కౌట్ అవ్వలేదు, కానీ ఏదో పర్లేదు. గెటప్ సీన్ గారు అక్కడక్కడ పర్లేదు, బాగానే చేశారనిపించింది.
కొన్ని సీన్లు కొద్దిగా ల్యాగ్గా అనిపించినా ఓవరాల్గా మూవీ చాలా బాగుంది. ఈ సినిమా కోసం కార్తిక్ ఘట్టమనేని గారు రాసుకున్న స్టోరీ, దాన్ని స్క్రీన్ ప్లే ప్రజెన్స్, విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ బాగున్నాయి. కాకపోతే స్టోరీని అక్కడక్కడ కొద్దిగా ల్యాగ్ చేశారేమో అనిపించింది. ఇక గౌరహరి గారి మ్యూజిక్ కూడా బాగానే ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ అయితే చాలా బాగుంది. ఓవరాల్గా మూవీ నాకు చాలా బాగా నచ్చింది. థియేటర్లో ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ ఇది. ఈ సినిమాకు మెయిన్ ప్లస్ పాయింట్లు తేజ గారి యాక్టింగ్, అలాగే మంచు మనోజ్ గారి యాక్టింగ్, అలాగే యాక్షన్ సీక్వెన్స్, విజువల్ ఎఫెక్ట్స్, ఇవన్నీ మెయిన్ సినిమాకు సగం బలాన్ని చేకూరుస్తాయి. ఇక మైనస్లు అంటే కొద్దిగా కొన్ని చోట్ల ల్యాగ్ అనిపిస్తుంది. అదొక్కటి తప్పిస్తే నాకు ఓవరాల్గా మూవీ చాలా బాగా నచ్చింది. ఇక ఈ మూవీకి నేను ఇచ్చే రివ్యూ అయితే రేటింగ్ ప్రకారం 5కు 4 ఇస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి.